మీ భారతి గారు కాళ్ళు పట్టుకుని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు, దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది, క్షమించి దయచేసి. నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు. ఇది సార్ అంటే ఆయన అంత దారుణంగా కాలు పెట్టి క్షమించి అంటున్నారంటే ఇంకా ఆయన ఏం మాట్లాడారని ఇంకా అర్థం చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఆకాశంబు నుండి శంభుని చిరంబందుండే అని పవనాందోళకం అధఃపాతాళానికి చేరే మన యొక్క పోకడలు ఇవన్నీ ఒక భారతీయకో లేదా ఒక ఆమె అంతకుముందు ఆమె భువనేశ్వరి గారికో కాదు. అసలు ఈ హీన నీచ క్షుద్ర సంస్కృతి ఎందుకు వచ్చిందని ఏదో ప్రతి ఆడ అనడము, తర్వాత నేను క్షణికావేశంలో అన్నాను, తొందరపాటుగా అన్నాను అంటే ఇప్పుడు అతను కాళ్ళు పట్టుకుంటానని అతనే అంత చెప్తున్నాడని అతను మాట్లాడింది ఎంత నీచంగా ఉందో మీరు ఊహించుకోండి. ఈ సందర్భంగా నేను సాగదీయదలుచుకోలేదని ఆ మహానుభావుడు 2 ఏళ్ల కిందట నా మీద కూడా ఇంతకంటే హీనమైన రకరకాలుగా మాటలనేవి ఉన్నాయి. ఎందుకు వీళ్ళందరినీ కేర్ చేయడం అని నేను పట్టించుకొని ఎప్పుడు వాటిని అదే పనిగా చెప్పను. కానీ ఇదేదో ఒకరోజు ఒక సందర్భంలో వచ్చినటువంటిది అనేది ఏం కాదు. అసలు స్త్రీలను మా ఊళ్ళో అందరూ పెద్ద మనుషులే, కానీ రచ్చబండ దగ్గర చర్చలు వచ్చేసరికి మటుగా ఆడాళ్ళు రావాల్సిందని ఒక సామెత. ఎంత చాలా అధ్వాన్నమైనటువంటి పాతకాల ఆ చేబ్రోల్ కిరణ్ ఎవరో బూతులో అనుకోండి, బూతులో కిరణ్ అందాం ఇప్పటికీ. ఈరోజు ఆయనే క్షమాపణ చెప్తున్నాడు కాబట్టి ఈ బూతు కిరణ్ ఈయన ఒక్కటే కాదు, చాలామంది బూతు కిరణులు చాలామంది ఉన్నారు. ఏదో అధికార పార్టీల మధ్య నాయకుల మధ్య వివాదం జరుగుతుందని దాన్ని అవకాశంగా తీసుకొని అతి తెలివితేటలతో అటు తిప్పి ఇటు తిప్పి మహిళలను, ఇంట్లో వాళ్ళను, వాళ్ళ తాలూకు అంతర్గత వ్యవహారాలను తీసుకొని వచ్చి నేను ఒక విషయం, మా అమ్మ మహిళా నాయకురాలు, నేను గర్వంగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం వాళ్ళకంటే ముందే నేను వల్లభనేని వంశీ భువనేశ్వరి మీద మాట్లాడిందని నేను ఆ రోజుల్లో ఖండించాను. ఆ తర్వాత అది చంద్రబాబు కూడా అదే పెరిగింది. కానీ ఈ ధోరణి చాలా ఘోరమైనటువంటిది. అసలు అవసరం ఏముందండి? ఏదో ఒక విధంగా అంటే ఇంకోటి మహిళల మీద రాజకీయ ఇప్పుడు ఈయన రోజా మీద కూడా మాట్లాడారు. ఇది మొదటిసారి ఏం కాదు, ఇది బయటకు వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. కేవలం చెప్పడమే కాదు, మీరు గుర్తుపెట్టుకుంటే అండి ఇప్పటి వరకు అతిగా రోతగా మాట్లాడే వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో క్షమాపణ చెప్తున్నారు. అది పోసాని కృష్ణమురళి కానివ్వండి, అదే ఆ వంశీ కూడా అప్పుడు అవన్నీ మాట్లాడి అక్క నన్ను అంటే భువనేశ్వరి గారు గొప్ప మాట అన్నారు, నాకెవరు సారీలు చెప్పాల్సిన అవసరం లేదు, మహిళలను గౌరవించడం నేర్చుకోండి చాలు అని నేను అంటున్నాను. భువనేశ్వరి గారైనా, భారతి గారైనా, ఇంకొక రోజు అయినా, అంతకుముందు షర్మిల స్వయంగా వెళ్ళి ఏం దరిద్రం అండి ఇది. నీచాతి నీచంగా మాట్లాడితే మహిళలంటే ఏదైనా అనేయచ్చు, బూతులు వాడేయచ్చు అనే ఒక ఇది దుష్ట సంస్కృతి. దానికి అతను ఒక కిరణాల్లో నేను అంటున్నాను, బూతు కిరణాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇతను చేబ్రోల్ కిరణ్ మాత్రమే. సో బూతు కిరణాలను ఆపాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. అది ఎవరైనా సరే అచ్చంగా బాగా బూతులు మాట్లాడే వాళ్ళని ప్రమోట్ చేయటం, బూతుల పోటీ ఒక విధంగా సోషల్ మీరు అంటున్నారే కార్యకర్తల, నాయకుల, ప్రముఖుల తెలియదు మనకు. కానీ వాళ్ళందరూ మేము చాలా కాలం కష్టపడి పనిచేసాం పార్టీ కోసం, కష్టపడి బూతులు మాట్లాడామని ఇప్పుడు ఒకటే మనం అర్థం చేసుకోవాల్సి. ఇక వాళ్ళు రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను మొన్న వింటున్నాను వర్మ, నేను ఐఎమ్ ఏ లాంగ్ టర్మ్ ప్లేయర్ ఇన్ ది మీడియా అండ్ పాలిటిక్స్ ఆల్సో. అసలు రాజును మించిన రాజభక్తుల్లాగా ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు, దీనికోసమైనా మీరు ఎన్నుకున్నది అని యాంకర్లు రెచ్చిపోయి ఊగిపోయి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంత కృత్రిమమైన లేకపోతే ఒక విధమైనటువంటి కుళ్ళు భాష ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు? రాజకీయాలుగా మాట్లాడండి, అవినీతి ఆరోపణలు ఉంటే చెయ్యండి, ఎవరైనా ఏదైనా తప్పుగా వ్యవహరిస్తే దాన్ని ఖండించండి. అంతేగాని ఇది ఒక పెద్ద గుణపాఠం. ఇప్పుడు సస్పెండ్ అయింది తెలుగుదేశం కార్యకు సంబంధించిన మద్దతుదారుడు అయినప్పటికీ ఇది 2 పార్టీలకు కూడా, ఇది తెలుగుదేశం పార్టీకి ఒక సమస్య ఏమంటే అవతరాల చాలా ఆరోపణలు చేసి అరెస్టులు చేసి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈయన ఎన్ని స్టేషన్లకు తిప్పాలి?
ఇప్పుడు పోసాని కృష్ణమురళిని నాకంటే గట్టిగా ఖండించిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఆయన ఒక మార్చి 26 సారీ అంతే మార్చి 26 ఎప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ ఒక 20 రోజులకో ఏదో విడుదల చేస్తే ఆయన మీద నిన్న మళ్ళీ ఒక కేసు. ఆయన ఏదో టీటీడీ చైర్మన్ అన్నాడని హైకోర్టు ఇందాక ఏదో తోసిపుచ్చినట్టుగా ఉంది. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈయన కూడా అరెస్ట్ చేయమన్నారు. అరెస్ట్ అంటే అడ్డుకోవడం అండి. యాక్చువల్గా అరెస్టింగ్ ఏ ట్రెండ్, అంటే దాని అర్థం అరెస్ట్ చేయడం అంటే అడ్డుకోవటం. అరెస్టులు చేయాల్సింది ఈ ధోరణిని. అది చాలా కీలకం. ఇది ఒక పెద్ద గుణపాఠం. ఇప్పటికైనా కానీ ప్రధాన పార్టీలు బూతులు ఎవరిని గెలిపించవు అనే వాస్తవాన్ని గుర్తించాలి. అలా బూతులతోనే గెలిచేటైతే బూతులు బసవయ్యాలు చాలామంది ఉన్నారు. కాబట్టి షాకింగ్. అతనే వాడుతున్నాడు కదా, అతను ఎంత ఇదిగా చెప్తున్నాడు అంటే అప్పుడు ఎంత ఎక్కువ. అతను రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను వీటి మీద ఎప్పుడు మాట్లాడను, మీతో రోజు చర్చిస్తాను. కానీ నేను మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు ఎందుకు వాళ్ళు అనేక కారణాల వల్ల వాళ్ళ సంబంధాలు ఏంటో మనకు తెలియదు, కామెంట్స్ చెయ్యం మనము. కాబట్టి ఇది తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఇప్పటికైనా నిజంగా నేర్చుకుంటే మటుకు యువతలైనా బూత్ రేడియోలను బూత్ గొంతులను కట్టి పెట్టగలిగితే ఏం లేదు సార్. ఇప్పుడు బూతులు రానుడు ఎవడున్నాడండి సమాజంలోని? ఏంటంటే మనం మనుషులం కాబట్టి మనకు కొన్ని మానవత్వం విచక్షణ. బూతులకి ఏమైనా యూనివర్సిటీలు నేర్చుకోవాలా, పుస్తకాలు చదవాలా? ప్రతి ఒక్కరికి వచ్చిన బూతులు అంతే కదా. అదేదో పెద్ద గొప్ప విషయంలాగా ఒకరిని మించి ఒకరు పోటీ పడి మొన్న ఎక్కడో నేను చెప్తున్నాను, బూతుల్లో పోటీలాగా తయారైపోయాయి రాజకీయాలు. అందులో మళ్ళీ ఆ రాష్ట్రం ఎక్కువ బూతులా, ఈ రాష్ట్రం ఎక్కువ బూతులా, ఢిల్లీలో ఎక్కువ బూతులా. ఇది సమస్య చాలా దరిద్రంగా తయారైంది. సరే, ఇది గుణపాఠంగా ఉండే పరిస్థితి ఉందా? ఎప్పుడైనా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గుణపాఠం నేర్చుకోకపోతే అంటే తమ పార్టీ వాడిని తామే సస్పెండ్ చేసుకోవాల్సిన వైసీపీ హయాంలో ఒకటి జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవటము, మాకు సంబంధం లేదని చెప్పడం కాకుండా కొంచెం పూసుకొని రావటము, సమర్థించటము, ప్రోత్సహించడం జరిగింది. కొంతమంది దేన్నైనా సొమ్ము చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది రెచ్చిపోయి అలా మాట్లాడారు. కాబట్టి ఇప్పటికైనా కానీ వీళ్ళ వల్ల ఏమి జరగదు, ఇలాంటి ధోరణులు మంచిది కాదు. నేను చాలాసార్లు చెప్తున్నట్టుగా భస్మాసుర హస్తం, భస్మాసురుడిని ఎత్తికే వెళ్ళినట్టు ఫ్రాంకెన్స్టైన్ లాగా ఈ సృష్టించితే కనుక వీళ్ళ పాలిటే ఇదిగా తయారవుతారు. మీరు ఇంకోటి కూడా చూడండి, వీళ్ళే ముందు పార్టీని ఫిరాయించారు చాలామంది, వీళ్ళే టప్పర్ అవతలికి దూకేశారు. కాబట్టి ఇప్పటికి కూడా కళ్ళు తెరవని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్న కూడా ఉదాహరణకు బూత్ కాదు కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కు నెలకు 50 కోట్లు ఇస్తున్నారు అని ఏదో ఆరోపణ చేశాడని ఆయన మీద ఫిర్యాదు వస్తే కేసు పెట్టారు. ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్లు ఇస్తున్నారని. నిజంగా నెలలో పవన్ కళ్యాణ్ రాత్రి వాళ్ళు కష్టపడి సినిమా చేస్తే 100 కోట్లు ఇస్తారు. సో రాజకీయాల్లో ఏమి వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే అది వేరే విషయం. కానీ ప్రతి దాన్ని వ్యక్తిగతంగా చేయటము దీన్ని చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది మీడియా కూడా నేను చెప్తున్నాను, ఏదో ఒక పేరు పెట్టి వీటినే ప్రొజెక్ట్ చేసి వీటికే తోకలు తగిలించి బూతులు ఎప్పుడు ఏమాత్రం ఆమోదించదగిన. ఇక్కడ సమస్య బూత్ ఒక్కటే కాదండి, వాళ్ళ పట్ల మహిళల యొక్క స్థానాన్ని గౌరవించలేకపోవటం. రాజకీయంగా 100 విమర్శలు చేయండి, ఆమె సాక్షి అధినేత కదా, అవును, లేకపోతే అంతకుముందుకు ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినా సాక్షి అధినేతగా కీలక రాజకీయ పాత్ర ఉంది ఆమెకు. మనం ఒక రామోజీని అన్నప్పుడు ఎలాగో ఇప్పుడు లేరనుకోండి ఆయన, ఈమె కూడా అంతే కదా. కాబట్టి చాలా తీవ్రమైన విషయం ఇది, మంచిదే అది. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నాకేమి దాచిపెట్టాల్సిన అవసరం లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు, అందులో ఎవరి పాత్ర ఏంటో ఆ విమర్శ చేయటం వేరు. కానీ ఆ సందర్భంలో పేర్లు తీసుకొని వచ్చి అన్యాపదేశంగా కొన్ని ఏదో సంకేతాలు పంపించడానికి మాట్లాడడం చాలా వేరు. ఇది దారుణము. ఓకే, ఇప్పటికైనా తెలుగుదేశం మేల్కొంది, సస్పెండ్ చేసింది, అది మంచి విషయమే. దీని మీద మరింత ఈ ధోరణులు ఎక్కడున్నాయి? ఐటీడీపీ వాళ్ళది, వీళ్ళది వైసీపీ సోషల్ మీడియా. మీరు పవన్ కళ్యాణ్ వాళ్ళ సంగతి కూడా, పవన్ కూడా ఒకరిద్దరి మీద ఇలాంటి చర్యలు తీసుకోవటం అవి మనం చూసాం మనం. కాబట్టి ఇప్పటికైనా ఈ ధోరణిని ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కించపరచడం అన్నది ఏదో ఒక విధంగా, ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మనం మాట్లాడే వాళ్ళ అబ్బాయి, ఆయన అక్కడ మాట్లాడుతూ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పాడు.
పులివెందుల ఎమ్మెల్యే అని చాలామంది అంటారు. మీరు పులివెందుల ఎమ్మెల్యే అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి కాకుండా పోతాడా? ఇప్పుడు మన ఇది తీరడం తప్పితే మన ఆక్రోశమో మన ఉక్రోషమో లేకపోతే తక్కువ చేయడమో తప్ప ప్రతి చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కుప్పం శాసనసభ్యుడిగా కూడా ఉంటారు. ఆయన శాసనసభ్యులు తక్కువ, ఆ మాటకు వస్తే పదే అంటే మనము ఒక విధమైన ఆక్రోశం ఎక్కడికి పోతుంది అనేది ప్రశ్న. వ్యక్తిగత దూషణలు, కుటుంబాలను కించపరచడాలు, విధుల్లోకి లాగడాలు ఎవరినైనా సరే అండి. అవును, ఇది చాలా పాత పద్ధతి, దారుణమైన పాత రోత పద్ధతి. నిజంగా మీరు అన్నట్టుగా ఆశిద్దాం పార్టీలు కొంచెమన్నా అవును కళ్ళు తెరుస్తాయి, గుణపాఠం నేర్చుకుంటాయని మనం ఆశిద్దాం. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ డ్యామేజ్పై రాజకీయ